ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ ప్రపంచం శ్మశాన వాటికగా అవ్వనున్నది కనుక దీనిపై మనసు ఉంచుకోకండి, స్వర్గంను స్మృతి చేయండి. ఈరోజు ప్రశ్న: పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా ఆ తండ్రి వారిగా అయ్యారు. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుంది. పేద పిల్లలే చదువుతారు. ధనవంతులు ఒకవేళ కొద్దిగా చదివినా వారికి తండ్రిని స్మృతి చేయటం కష్టంగా ఉంటుంది. మీకు అంతిమ సమయంలో బాబా తప్ప వేరేమీ గుర్తుకు రాదు కనుక మీరు అందరికంటే అదృష్టవంతులు. పాట: మనస్సు యొక్క ఆధారం తెగిపోరాదు. ఓం శాంతి. పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అవనున్నది. మొదట ఈ ప్రపంచం ఫరిస్తాన్గా ఉండేది, అంటే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు పాతదైపోయింది. అందుకే దీనిని శ్మశానమని అంటారు. అందరూ శ్మశానగ్రస్తులుగా అవ్వవలసిందే. పాత వస్తువు సమాధి అవుతుంది, అనగా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. సమాధి అయ్యే సమయంగా కనిపిస్తోందని విదేశీయులకు కొద్దిగా అర్థమవుతుంది. దైవీ రాజ్యం స్థాపన చేసే మన తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఒకవేళ ఈ శ్మశానంపై మనసు పెట్టుకుంటే నష్టపోతామని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కల్పకృతం వలె మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకుంటున్నారు. అడుగడుగులో ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఇదే మన్మనాభవ స్థితి. తండ్రి స్మృతిలో ఉండటం ద్వారానే స్వర్గవాసులుగా అవుతారు. భారతదేశం దైవీ రాజ్యంగా ఉండేది. ఇతర ఖండాలు ఫరిస్తాన్గా, అంటే స్వర్గంగా అవ్వవు. ఇది మాయా రావణుని వైభవము. ఇది ఇక కొద్ది సమయం మాత్రమే నడుస్తుంది. ఇది అసత్య ప్రదర్శన, అసత్య మాయ, అసత్య శరీరం కదా. ఇది అంతిమ ఆడంబరం. దీనిని చూసి స్వర్గం ఇప్పుడే ఉంది, ఇంతకుముందు నరకం ఉండేదని భావిస్తారు. పెద్ద పెద్ద ఇల్లును నిర్మిస్తూ ఉంటారు. ఇది 100 సంవత్సరాల ప్రదర్శన. టెలిఫోన్, విద్యుత్తు, విమానాలు మొదలైనవన్నీ ఈ 100 సంవత్సరాల లోపలే తయారైనవి. ఎంత ప్రదర్శన ఉంది. అందుకే ఇప్పుడే స్వర్గం ఉందని భావిస్తారు. పాత ఢిల్లీలో ఏముండేది? ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎంత బాగా తయారైంది. పేరే న్యూఢిల్లీ అని పెట్టబడింది. కొత్త ప్రపంచం రామరాజ్యంగా అవ్వాలని, దైవీ రాజ్యంగా అవ్వాలని బాపూజీ కోరుకునేవారు. ఇది తాత్కాలిక వైభవం. ఎంత పెద్ద పెద్ద భవనాలు, ఫౌంటైన్లు మొదలైనవి తయారు చేస్తారు. దీనిని కృత్రిమ స్వర్గమని అంటారు. ఇది కేవలం అల్పకాలం కొరకే. దీని పేరు స్వర్గం కాదని మీకు తెలుసు. దీని పేరు నరకం. నరకానికి కూడా ఒక షో ఉంది. ఇది అల్పకాలిక షో. ఇది ఇక కొద్ది సమయంలో సమాప్తం అవనే అవుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి. మనిషి మాత్రులందరూ శాంతిని వెతుకుతూ ఉంటారు. శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అనేది ఇప్పుడు పూర్తి ప్రపంచం వారి ప్రశ్న. మనమంతా వాస్తవానికి శాంతిధామ నివాసులమని మనుషులకు తెలియదు. ఆత్మలైన మనం శాంతిధామంలో శాంతిగా ఉండేవారం. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు వయా శాంతిధామము, సుఖధామానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మలమైన మనము మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది. ఇక్కడ శాంతి విషయమే ఉండదు. ఇది దుఃఖధామము. సత్యుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. ఈ విషయాలను గురించిన వివేకం ఇప్పుడు మీకు లభించింది. ప్రపంచం వారికి ఏమీ తెలియదు.
అనంతమైన తండ్రి మనకు సృష్టి చక్రం ఆది మధ్యాంత రహస్యాలను తెలియచేస్తారు. మళ్ళీ ఎలా ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారో మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారు? భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. భారతదేశం ఎప్పుడు స్వర్గంగా ఉండేదో అప్పుడు చాలా ధనవంతంగా ఉండేది. వేరే ధర్మాలు ఏవి ఉండేవి కావు. పిల్లలైన మిమ్మల్ని ప్రతిరోజు రిఫ్రెష్ చేయటం జరుగుతుంది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా ఇది నడుస్తుంది. పరమాత్మను స్మృతి చేయండి. పరమాత్మ లేక అల్లా అక్కడ ఉన్నారని సదా వ్రేలు పైకి చూపిస్తారు. కానీ అలాగే స్మృతి చేయటం వలన ఏం జరగదు. స్మృతి వలన కలిగే లాభం ఏమిటో వారికి తెలియదు. వారితో తమకున్న సంబంధం ఏమిటో కూడా వారికి తెలియదు. దుఃఖ సమయంలో ఓ రామా అని పిలుస్తారు. ఆత్మయే స్మృతి చేస్తుంది. కానీ సుఖశాంతులన్నీ వేటిని అంటారో వారికి తెలియదు. మనమంతా ఒక తండ్రి సంతానమని మీ బుద్ధిలో ఉంది. మరి దుఃఖం ఎందుకు కలగాలి? అనంతమైన తండ్రి ద్వారా సదా సుఖవారసత్వం లభించాలి. ఇది కూడా చిత్రంలో స్పష్టంగా ఉంది. భగవంతుడు స్వర్గస్థాపన చేసే హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు భారతదేశంలోనే వస్తారు. కానీ ఇది ఎవరికీ తెలియదు. దేవీ దేవతా ధర్మస్థాపన తప్పకుండా సంగం యుగంలోనే జరుగుతుంది. సత్యుగంలో ఎలా జరుగుతుంది? కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియదు. తండ్రియే జ్ఞానసాగర్లు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎలా స్థాపన అయిందో అర్థం చేయిస్తారు. సత్యుగాయువు లక్షల సంవత్సరాలని అనటం వలన చాలా దూరం తీసుకెళ్లారు. మీరు చిత్రాలు చూపించి అర్థం చేయించాలి. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వీరు ఎలా ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారో తెలియదు. కేవలం మీరు సత్యుగ మాలికులు అంటే యజమానులు అని అంటారు. వారి ముందుకు వెళ్ళి భిక్ష వేడుకుంటూ ఉంటారు. అల్పకాలానికి ఏదో ఒకటి లభిస్తుంది. ఎవరైనా దానపుణ్యాలు చేసినప్పుడు వారికి కూడా అల్పకాలానికి ఫలం లభిస్తుంది. షౌకారు ముఖ్యకి ఎంత ఖుషి ఉంటుందో పేద పంచాయతీ నాయకుడికి కూడా అంతే ఖుషి ఉంటుంది. పేదవారు కూడా తమను తాము సుఖంగా ఉన్నామనుకుంటారు. బొంబాయిలో పేదవారు ఎలాంటి స్థానాలలో ఉంటారో చూడండి. కోటీశ్వరులైనా ఉండవచ్చు, కానీ వారికి ఎంత దుఃఖం ఉంటుందో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మాలాంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. మేము డైరెక్ట్ తండ్రికి చెందిన వారిగా అయ్యాము. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుందని మీరు చెప్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడూ అక్కడ ఉన్నత పదవులు పొందలేరు. ఎవరిక్కడ పేదవారుగా ఉన్నారో వారు అక్కడ ధనవంతులుగా అవుతారు. మీరు చదువుతారు, వారు చదువు లేనివారు. ఒకవేళ కొద్దిగా చదివినా బాబా స్మృతిలో ఉండలేరు. అంతిమ సమయంలో మీకు ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తు రాకూడదు, గుర్తు ఉండదు కూడా. ఇదంతా శ్మశానంగా అవనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాపారాలు మొదలైనవన్నీ కొద్ది సమయం కొరకే అని మీ బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తారు. వాటిని వ్యాపారం కొరకు కట్టించరు. ఎక్కడ తీర్థస్థానం ఉంటుందో అక్కడ ధర్మశాలలు లేనట్లయితే ఎక్కడ ఉంటారు? కనుక ధనవంతులు సత్రాలు కట్టిస్తారు. వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు కాదు. ధర్మశాలలు తీర్థస్థానాలలో కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు మీ సేవా కేంద్రాలు అతిపెద్ద తీర్థస్థానాలు. మీ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి పెద్ద పెద్ద తీర్థస్థానాలు. అక్కడి నుండి మనుషులకు సుఖశాంతులు లభిస్తాయి. మీ ఈ గీతా పాఠశాల చాలా పెద్దది. ఇది సంపాదనకు ఆధారము. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీ కొరకు ఇది కూడా ధర్మశాలయే, అతిపెద్ద తీర్థస్థానం. మీరు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటారు. ఇంతటి పెద్ద తీర్థస్థానం వేరేదేది ఉండదు. ఆ తీర్థస్థానాలకు వెళ్ళటం వలన మీకు ఏమీ లభించదు. ఇది కూడా మీకు తెలుసు. భక్తులు చాలా ప్రేమగా మందిరాలలో చరణామృతాన్ని తీసుకుంటారు. దాని ద్వారా మా హృదయం పవిత్రంగా అవుతుందని వారు భావిస్తారు. కానీ అది కేవలం నీరు మాత్రమే.
ఇక్కడ బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తోంది. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీకు అవినాశి జ్ఞాన రత్నాల కషాన లభిస్తుంది. తరచుగా శంకరుని వద్దకు వెళ్తారు. అమర్నాథుడు పార్వతీకి కథను వినిపించాడని అంటారు. మా చోలను నింపండి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో జోలను నింపుకుంటారు. అమర్నాథుడు కూర్చుని ఎవరో ఒకరికే కథను వినిపించరు. తప్పకుండా చాలామంది ఉంటారు. అది కూడా మృత్యులోకంలోనే ఉంటారు. సూక్ష్మవతనంలో కథను వినిపించే అవసరమే ఉండదు. అనేక తీర్థస్థానాలు తయారు చేశారు. సాధు సన్యాసులు, మహాత్ములు మొదలైన వారు చాలామంది వెళ్తారు. అమర్నాథ్ యాత్రకు లక్షల మంది వెళ్తారు. కుంభమేళాలో గంగా స్నానం చేసేందుకు చాలా ఎక్కువ మంది వెళ్తారు. మేము పావనంగా అవుతామని భావిస్తారు. వాస్తవానికి ఇదే కుంభమేళా. ఆ మేళాలు అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు. కానీ దాని ద్వారా ఎవరు వాపస్ ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు పవిత్రంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదని తండ్రి చెప్తారు. కానీ అపవిత్రమైన కారణంగా అందరి రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. ఆత్మకు రెక్కలు లభించాయి. యోగంలో ఉండటం వలన ఆత్మ అన్నిటికంటే తీవ్రంగా ఎగురుతుంది. ఎవరి లెక్కాచారమైనా లండన్లో, అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే ఎగిరి అక్కడకు ఒక్క క్షణంలో చేరిపోతుంది. కానీ ఎప్పుడు కర్మాతీతులుగా అవుతారో అప్పుడే ముక్తిధామానికి వెళ్ళగలరు. అంతవరకు ఇక్కడే జన్మ మరణాలలో వస్తూ ఉంటారు. ఎలాగైతే డ్రామా టిక్ టిక్ అని నడుస్తుందో ఆత్మ కూడా అంతే. టిక్ అంటూనే అది వెళ్ళిపోతుంది. ఆత్మ వంటి తీక్ష్ణమైన వస్తువు ఏది ఉండదు. గుంపులు గుంపులుగా ఆత్మలన్నీ మూలవతనానికి వెళ్తాయి. ఎక్కడకు వెళ్ళటానికైనా ఆత్మకు సమయం పట్టదు. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. నూతన ప్రపంచంలో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారని, అక్కడ చాలా సుఖంగా ఉంటారని మీ బుద్ధిలో ఉంది. అదే ఆత్మలు ఇప్పుడు 84 జన్మలు అనుభవించి చాలా దుఃఖంలో ఉన్నారు. మీకు మొత్తం చక్రం గురించి ఇప్పుడు తెలిసింది. మీ బుద్ధి నడుస్తుంది. వేరే మనుషు మాతృల బుద్ధి నడవదు. ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం చేయబడ్డారు. కల్పక్రితం కూడా మీరు ఇలాగే బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీకు తెలుసు. మన ద్వారా బాబా స్వర్గస్థాపన చేయిస్తున్నారు. ఎప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారం యోగ్యులుగా అవుతామో అప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుందని కూడా మీకు తెలుసు. త్రిమూర్తులు కూడా ఇక్కడే మహిమ చేపట్టారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఉంచుతారు. అందులో శివుణ్ణి చూపించరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. ఎవరు చేయిస్తారు? శివ్ బాబా. విష్ణు ద్వారా పాలన అని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు. కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు పవిత్రంగా అవుతారు. కామం అన్న శత్రువును జయించండి. నన్నొక్కరినే స్మృతి చేయండి అనున్నది బాబా ఆజ్ఞ అని అందరికీ చెప్తారు. చాలా సహజమైనది. భక్తి మార్గంలో పిల్లలైన మీరు చాలా దుఃఖాన్ని చూశారు. కొద్దిగా సుఖమున్నప్పటికీ అది అల్పకాలం కొరకే. భక్తిలో సాక్షాత్కారాలు అవుతాయి. అది కూడా అల్పకాలానికే. మీ ఆశ పూర్తి అవుతుంది. మీ సాక్షాత్కారాలు కూడా నేనే చేయిస్తాను. డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. క్షణక్షణం ఏదైతే గడిచిపోయిందో అది డ్రామాలో ముందే చిత్రీకరించబడింది. షూటింగ్ జరుగుతూ ఉందని కూడా అనరు. ఇది అనాదిగా తయారై ఉన్న డ్రామా. ఎంతమంది పాత్రధారులు ఉన్నారో వారందరిది అవినాశి పాత్ర. మోక్షంను ఎవ్వరూ పొందరు. మేము లీనమైపోతామని సన్యాసులు అంటారు. కానీ మీరు అవినాశి ఆత్మలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఒక బిందువు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర రక్షింపబడి ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. మీకు తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు. జ్ఞానసాగర్లు ఒక తండ్రి మాత్రమే. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు.
సుఖశాంతుల వారసత్వంను ఇస్తారు. సతయుగంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. బాబా చెప్తారు, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ. నివృత్తి మార్గం వారు ఈ విధంగా ఆశీర్వదించలేరు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తోంది. సత్యత్రేతాయుగాలలో సుఖధామం ఉంటుంది. తర్వాత మళ్ళీ దుఃఖం ఎలా కలుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో దాని గుర్తులున్నాయి. జగన్నాథ్పురిలో దేవతల చిత్రాలను కిరీటం మొదలైనవి ధరించి ఉన్నట్లుగా చూపిస్తారు. వారి అసభ్య చిత్రాలను కూడా అలాగే తయారు చేశారు. కనుక వారి విగ్రహాలను కూడా నల్లగా ఉంచారు. దీని ద్వారా దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారని నిరూపణ అవుతుంది. కనుక అంతిమంలో పూర్తి నల్లగా అయిపోతారు. భారతదేశం ఎంత సుందరంగా ఉండేదో మీకు తెలుసు. అది మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారం తమో ప్రధానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సంగం యుగంలో మీకు ఈ జ్ఞానం ఉంది. బాబా జ్ఞానసాగర్లు. మీకు తండ్రి, టీచర్, గురువు ముగ్గురు ఒక్కరే. శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారని సదా మీ బుద్ధిలో ఉండాలి. ఇది అనంతమైన చదువు. దీని ద్వారా మీరు జ్ఞానస్వరూపులుగా అయ్యారు. మీరు అంతా తెలుసుకున్నారు. వారు సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు వారిని పతిత పావనుడు అని అంటారు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు నంబర్ వారుగా మాస్టర్ జ్ఞానస్వరూపులుగా అయ్యారు. బాబా వద్ద ఏదైతే ఉందో దానిని మీకు నేర్పిస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే 21 జన్మలకు వారసత్వం లభిస్తుందని మీరు అందరికీ తెలియజేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయం రిఫ్రెష్గా ఉంటూ ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు తండ్రి వారసత్వ స్మృతిలో ఉండాలి. అంతేకాక అందరికీ స్మృతిని ఇప్పించాలి. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచంపై శ్మశానంపై మనసు ఉంచుకోరాదు. శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి. దేవతలుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి. ఈరోజు వరదానము. ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలమైన చేతిని కాలిని పూర్తి సహజంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగిస్తారో లేక కర్మలో ఉపయోగిస్తారో, అలా సంకల్పము లేక బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలగాలి. దీనినే ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఎలాగైతే వాచ్లోకి రావటం సులభమో అలా వాచ నుండి అతీతంగా వెళ్ళటం కూడా అంత సహజమైపోవాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజంగా నిరంతరంగా చేసుకోండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. స్లోగన్: స్వస్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. మీ ఏకరస అచల స్థితి యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్ ఘర్. ఎలాగైతే బాప్ దాదా ఏకరసంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడైతే ఒకరి రసంలో ఉంటారో అప్పుడు ఏకరస అవస్థలో ఉంటారు. ఎందుకు అనే పదానికి గుర్తు ప్రశ్నార్థకం. ఇది అన్నిటికంటే వంకరగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి అనే పదాలు వెళ్ళిపోయినప్పుడు డ్రామా యొక్క భావిపై ఏకరస స్థితిలో స్థిరంగా ఉండగలరు. అచ్చా, ఓం శాంతి.